రాష్ట్ర వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు కావడంతో ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఆయా ఆలయాల్లో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. నిర్మల్ జిల్లా బాసుర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు కావడంతో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేదవ్యాస మహర్షికి సరస్వతీ దేవికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షర అభ్యాసం జరిపించడానికి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ క్యూ లైన్ దగ్గర చాలా ప్రాబ్లం అయింది. మేము 2 o'clock ఉన్నాము. బాగా క్రౌడ్ ఎక్కువైంది. ట్రాఫిక్ పిల్లలతో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. మేనేజ్మెంట్ అంతా చాలా అంత బాగాలేదు. క్యూ లైన్తో మాకు చాలా ఇష్టంగా ప్రాబ్లం, పిల్లలతో చాలా ప్రాబ్లం అయింది మాకు. మేము 1 o'clock వచ్చాము నైట్. మాకు 3 o'clock అని చెప్పారు. మేము 1 o'clock వచ్చాము. అక్కడ చూస్తే క్యూ లైన్లో చాలా ఇబ్బంది ఉంది. అక్కడ పట్టించుకునేటోళ్ళు లేరు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు తప్ప ఏం లేదు. వసంత పంచమి పర్వకాలాన్ని పురస్కరించుకొని మన యొక్క దేవాలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలకు మంచి విద్యాభివృద్ధి జరుగుతుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని అనేక మంది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. వరంగల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. జ్ఞాన సరస్వతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మెదక్ జిల్లా ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన వనదుర్గ భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో తెల్లవారుజాము నుంచే అక్షర శ్రీకర పూజలు మొదలయ్యాయి. గుడిలో పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారి పుట్టినరోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. సంగారెడ్డి నుంచి వచ్చాము. అక్షరాభ్యాసం చేయించారా? అవును. ఈ రోజు ఇక్కడ అంకుల్ చేపిద్దామని వచ్చాము. ఈ సంవత్సరం 10వ తరగతి పిల్లలు 100% రిజల్ట్ రావాలని వసంత పంచమి రోజు అమ్మవారిని కోరుకోవడము జరిగింది. నిజామాబాద్ లోని అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. నగరంలోని సరస్వతి టెంపుల్లో ప్రత్యేక పూజల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలకిద్దరికి అక్షరాభ్యాసం చేపిద్దామని తీసుకొచ్చినాము. ఈ గుడి ఇక్కడ మాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, రావడానికి కానీ సౌకర్యాలు కూడా బాగుంటున్నాయి. అప్పుడప్పుడు అన్నదానాలు అవి నడుస్తుంటాయి. పిల్లలకు కూడా మంచి జరుగుతుంది ఇక్కడ చేసుకున్నట్లయితే అని చెప్పేసి బస్సులో వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకి నిజామాబాద్లో ఈ దేవాలయం ఉండడం అనేది చాలా మంచి పరిణామం. పిల్లలకు కూడా ఇక్కడ చేసుకున్న వాళ్ళకి మంచిగా ఎదుగుతున్నారు, మంచిగా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారి అభిషేకం జరిగింది. పంచామృతంతో అభిషేకం, పాలు, తేనె, నెయ్యి, చక్కెర దీంతో అభిషేకం జరిగింది. ఉదయం 4 గంటలకు 7:30 నుండి అమ్మవారి కుంకుమార్చనలు మరియు అమ్మవారి అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. పొద్దున కుంకుమార్చన కూడా జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. వసంత పంచమి, శ్రీ పంచమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి ఆ సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దేవీ నవరాత్రులలాగే ఈ నవరాత్రులు ఇప్పుడు ఈ మాసంలో కూడా నవరాత్రులు జరుగుతాయి. మహబూబ్ నగర్ జిల్లాలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు పేరెంట్స్. ఈరోజు వసంత పంచమికి ఉదయం 4 గంటలకి అమ్మవారికి సుప్రభాత సేవ జరిగింది. తరువాత 4:30 అమ్మవారికి పంచామృత అభిషేకము, విశేష అలంకరణ, మహానైవేద్యం, మహామంగళారతి కార్యక్రమం అయిపోయింది. ఋషి పంచమి అంటే అమ్మవారి యొక్క జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కూడా అన్ని బుద్ధి ఇచ్చేటువంటి అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. ఇప్పుడు అందరికీ కూడా విద్య అవసరం కాబట్టి ఈ విద్యకు సంబంధించిన అమ్మవారు ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందుతున్నారు. ఇలాగే ఎప్పుడు కూడా పొందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. వసంత పంచమి సందర్భంగా ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు.
జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు కావడంతో మాత కరుణ కటాక్షాలు ఉండాలని అక్షరాభ్యాసం చేయించారు.